నమస్తే వెల్కమ్ టు పక్కా లోకల్ ఏపీ న్యూస్. భారీ వర్షాలపైన అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు మంత్రి నారాయణ. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపల్ కమిషనర్లు ఉన్నతాధికారులతో మంత్రి టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. వర్షాల వల్ల ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైనటువంటి చర్యలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. అన్ని మున్సిపాలిటీల్లో 24 గంటలు పనిచేసేలా కాల్ సెంటర్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. ఇక మద్యం వివాదంపైన మాజీ ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థీకృత పద్ధతిలో మద్యం విక్రయాలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రైవేటు మద్యం మాఫియా నడుస్తుందన్నారు. పోలీసుల భద్రత మధ్య గ్రామంలో మద్యం అమ్మకాలు నడుస్తున్నాయని వాపోయారు. నిజంగా గమనిస్తే వ్యవస్థీకృత ఇల్లిసిట్ స్పూరియస్ లిక్కర్, ఇల్లిసిట్ స్పూరియస్ మద్యం వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా ఈరోజు మందు కాబడుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి. ఫస్ట్ టైం నిజంగా ఒక స్పూరియస్ లిక్కర్ కానీ ఇల్లిసిట్ లిక్కర్ కానీ వ్యవస్థీకృత పద్ధతిలో ఏకంగా మద్యం విక్రయాలు జరుగుతూ ఉండడం అన్నది ఎప్పుడు ఇంతకుముందు ఈ రకమైన మాఫియా అనేది బహుశా ప్రపంచ చరిత్రలో ఎప్పుడు చూసిందో అది కూడా ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఏకంగా నకిలీ మద్యం చిన్నపాటి ఫ్యాక్టరీలే కనిపిస్తూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా. నకిలీ మద్యం అంటే ఇల్లిసిట్ అండ్ స్పూరియస్ లిక్కర్ ఏదైతే తయారు చేస్తూ ఉన్నారో వారి మద్యాన్ని వారి లిక్కర్ షాపుల ద్వారా, అంటే వారి మాఫియా లిక్కర్ షాపుల ద్వారా, ఈరోజు గవర్నమెంట్లో ఈరోజు షాపులు నడుపుతూ ఉండేటివి అందరూ కూడా ఏ రకంగా వాళ్ళకు షాపులు వచ్చాయి, ఏ రకంగా తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగుదేశం ఎమ్మెల్యేలు, తెలుగుదేశం మనుషులు ఏ రకంగా షాపులన్నీ కూడా నడుపుతూ ఉన్నారు, వాళ్ళకి ఏ రకంగా షాపులు వచ్చాయి, ఏ రకమైన మాఫియా అని చెప్పి మన అందరికీ తెలిసిన విషయమే ఏ రకంగా ప్రైవేట్ మాఫియా నడుస్తూ ఉందో ఈరోజు రాష్ట్రంలో. నిజంగా తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ నిరసన వ్యక్తం చేశారు. బాలికల మీద జరిగినటువంటి అత్యాచారాలను ఖండిస్తూ బాలికల హాస్టల్ ఎదుట ధర్నాకు దిగారు. కూటమి వచ్చినటువంటి తర్వాత బాలికల మీద అత్యాచారాలు పెరిగిపోయాయని ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం స్వలాభం చూసుకోవడం తప్ప ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమైందన్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు మాజీ ఎంపీ భరత్. టీడీపీ నాయకులే కీచకుల్లాగా తయారయ్యి వాళ్ళు చెప్తా ఉన్నారు, ఆ అమ్మాయిని తీసుకెళ్లి మానభంగం చేసిన తర్వాత కూడా నేను ఎవడో తెలుసా, నేను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ ని అని చెప్తా ఉన్నారు. ఇక్కడ సాక్షాత్తు రాజమండ్రిలో ఇక్కడ బీసీ హాస్టల్లో ఒక ఎస్సీ బాలిక పైన సాయంత్రం పూట దీపావళి రోజున, ఆ రోజు హాలిడే, ఎలా బయటికి పంపించారని అడుగుతా ఉన్నా. ఇక్కడ తీసుకుని వచ్చి ఆమె పైన దాడి జరిగిన ఈ తెలుగుదేశం పార్టీ నిమ్మకు నీరెత్తినట్టు ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వచ్చి ఏదో సస్పెండ్ చేసి వదిలేస్తా ఉన్నారు. దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? దీనికి మూలం ఎవరు? ఈ వెలుగులోకి వచ్చినాయి. వెలుగులోకి రాలేని సంఘటనలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతా ఉన్నాయి. ఇవి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటలు మద్యం తాగించడం వలన, దొంగ మద్యం చేయించడం వలన ఈ కుర్రోళ్ళందరూ కూడా పేటరేగిపోతా ఉన్నారు. డైరెక్ట్ గా పోలీసుల పైన దాడి చేస్తా ఉన్నారు. ఈ బ్లేడ్ బ్యాచ్ వీరంగం చేస్తా ఉన్నారు. రాజమండ్రి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఈవీఎం ఎమ్మెల్యే, చేతకాని ఎమ్మెల్యే ఇక్కడ రాజమండ్రిలో ఉన్నాడు. అతను ప్రధాన అనుచరుడే ఒక ఎస్సీ బాలికని కడుపు చేసి బాబు బయటకు వచ్చిన తర్వాత ఆ చిన్న బాబుని చంపేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. ఏదో కంటి తుడుపు చర్యలు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేశారు, బెయిల్ మీద బయట తిరుగుతా ఉన్నాడు. ఇలా రాజమండ్రిలో ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని ఘటనలు జరుగుతా ఉన్నాయి. టీడీపీ డీఎస్పీ వ్యవహారంపైన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు మరోసారి స్పందించారు. డీఎస్పీ పనితీరుపైన తనకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని అన్నారు. డిప్యూటీ సీఎంకు ఎటువంటి సమాచారం ఉందో తనకు తెలియదని చెప్పుకొచ్చారు. తాను పవన్ కళ్యాణ్ అభిమాని అని తెలిపారు. డీఎస్పీ పైన పవన్ కు వచ్చినటువంటి ఫిర్యాదులు సరైనవే కావచ్చు, కానీ విచారణలో నిజానిజాలు బయటపడతాయన్నారు. తన పరిధిలో ఉన్నటువంటి డీఎస్పీ పనితీరు తనకు తెలుసునని చెప్పుకొచ్చారు. అందుకనే సమర్థించినట్లుగా స్పష్టం చేశారు. భీమవరం సబ్ డివిజన్ కు ఇటీవలే బెస్ట్ క్రైమ్ కంట్రోల్ అవార్డు వచ్చిందని తెలిపారు. కల్తీ మద్యానికి బ్రాండ్ అంబాసిడర్ వైసీపీ అని, అది వారి వారసత్వ సంపదని విమర్శించేశారు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. కల్తీ మద్యం మాఫియా మూలాలు వైసీపీలో ఉన్నాయని ఆయన ధ్వజమెత్తారు.
జోగి రమేష్ అడ్డంగా బుక్కైనా ఇంకా కూటమిపైన అడ్డగోలు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ పాలనలో నాసిరకం మద్యం అమ్మకాలు జరపడం వల్ల తాగిన వారిలో ఎంతమంది లివర్ దెబ్బతింది హాస్పిటల్ పాలయ్యారు రికార్డులు చెబుతున్నాయని పేర్కొన్నారు. కల్తీ మద్యాన్ని ఉపేక్షించేది లేదని సీఎం చంద్రబాబు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను ప్రవేశపెట్టారన్నారు. ఈ యాప్ వల్ల మద్యం విక్రయాల్లో పారదర్శకత ఉంటుందని తెలిపారు. కొంతమంది మాట్లాడుతూ ఇన్వెస్ట్మెంట్లన్నీ గుడివాడ అమర్నాథ్ తీసుకొచ్చాడని చెప్తా ఉన్నారు. నాకు బాగా గుర్తు, దావోస్కి వెళ్ళమంటే ఎందుకు వెళ్ళలేదంటే అక్కడ చలి ఎక్కువగా ఉంటుంది, చాలా ఇబ్బందిగా ఉంటుందని చెప్పిన వ్యక్తి, గుడ్డు పురాణాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కోడిగుడ్డు అమర్నాథ్ తోటి రాష్ట్రానికి ఎన్నో రాష్ట్రాలు పోటీ పడతా ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి గూగుల్ తీసుకొచ్చిన వ్యక్తి, అతనితోటి పోటీ పడే విధంగా వీరిద్దరు కూడా సరిసమానం అని మాట్లాడే విధానం చూస్తూ ఉంటే వీరి యొక్క రాజకీయ పరిణితి ఏ విధంగా ఉన్నదన్నది కూడా మనం ఆలోచించుకోవాలి. మీరు గమనించండి, గూగుల్ ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చిన సహకారం ప్రోత్సాహంతో గూగుల్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన తర్వాత పక్కనే ఉన్న తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు ఎలా ఉన్నాయి చూడండి, రాజకీయ రగడ ఏ విధంగా ఉందో చూడండి. గూగుల్ సీఈఓ ఏదైతే తమిళనాడు మూలాలు కలిగిన వ్యక్తి, రాష్ట్ర మూలాలు కలిగిన వ్యక్తి సీఈఓ, అలాంటి వ్యక్తి మన రాష్ట్రవాసి అయి అధికారంలో డిఎంకే ఏం చేస్తుందని ఏఐడిఎంకే అంటే వాళ్ళిద్దరు రగడ చూస్తూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి గూగుల్ అన్నది చిన్న విషయం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైసీపీ ఇన్ఛార్జి బుట్టా రేణుక కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్నటువంటి 17 మెడికల్ కళాశాలను ప్రైవేటీకరించాలనే ఆలోచన విరమించుకోవాలని తెలిపారు. ఇప్పటికే 5 మెడికల్ కాలేజీలు పూర్తి కాగా మిగతావి నిర్మాణ దశలో ఉన్నాయన్నారు. ఇవన్నీ ప్రజల ఆస్తులేనని ప్రైవేటీకరణ చేయడం దురదృష్టకరమని అన్నారు. ఒక ఎంతో ప్రెస్టీజియస్ గా తీసుకుంటున్న మా పార్టీ వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమాన్ని ఆవిష్కరించడం జరిగింది. మరి అందరికీ తెలుసు, ఏదైతే 17 మెడికల్ కాలేజెస్ ని రాష్ట్రంలో ఎంతో మందికి మెడికల్ సీట్స్ కానివ్వండి, అలాగే కాలేజెస్ కి అనుసంధానమైన హాస్పిటల్స్ ద్వారా వైద్యం కానీ ఎంతో మంది పేద ప్రజలకు అందుతుంది అన్న ఒక గొప్ప ఉద్దేశంతో, ఒక గొప్ప ఆశయంతో 17 మెడికల్ కాలేజెస్ ని ఎంతో కృషి చేసి మన రాష్ట్రానికి తీసుకురావడం జరిగింది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ప్రజల కోసం చాలా కృషి చేశారు. ఈ సంక్షేమ పథకాన్ని కూడా ముందుకు తీసుకుని వెళ్తూ, అభివృద్ధి ప్రదంలోకి ముందుకు తీసుకుని వెళ్తూ ఈ కార్యక్రమాలను ఎంతో చక్కగా ముందుకు తీసుకుని ఈ 17 కాలేజెస్ లో కూడా ఆల్మోస్ట్ 5 మెడికల్ కాలేజెస్ కంప్లీట్ గా పూర్తి అయ్యి ఇప్పుడు కొత్తగా 60 పీజీ సీట్స్ ని కూడా వాళ్ళకి అలాట్ చేయడం జరిగింది. ఒక 2 కాలేజెస్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయి జస్ట్ ఇనాగ్రేట్ చేయడమే ఉంది. మిగతా కాలేజెస్ అన్ని కూడా నిర్మాణ దశలో ఉన్నాయి. వీటికి కేవలం 5,000 కోట్ల రూపాయలు కూటమి ప్రభుత్వం కనుక ఉపయోగిస్తే ఈ మిగతా కాలేజెస్ అన్ని కూడా ప్రజలకి అందుబాటులోకి వస్తాయి. అలాగే హాస్పిటల్స్ అన్ని కూడా అందుబాటులోకి వస్తాయి. వైసీపీ హయాంలో నకిలీ మద్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని టీడీపీ పాణ్యం ఎమ్మెల్యే చరిత ఆరోపించారు. ఎంతో మంది ప్రజల జీవితాలతో వైసీపీ నేతలు చెలగాటమాడారన్నారు. కాబట్టి ఈ రోజు జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పుకొచ్చారు. చేసిందంతా చేసి ఇప్పుడు కొత్తగా కూటమి ప్రభుత్వం పైన చేస్తున్నటువంటి చెప్పడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వారం రోజులుగా కల్తీ మద్యమం గురించి వింటూ ఉన్నాం. గత పాలకుల అవినీతి, అరాచకాలు, వాళ్ళు చేసిన పాపాలను ఎదుటి వాళ్ళలో మోపడంలో వాళ్ళు పిహెచ్డి చేస్తున్నారు వైసీపీ నాయకులు. ఎందుకంటే గత ప్రభుత్వంలో మద్యం లిక్కర్ ద్వారానే 3,500 కోట్లు సంపాదించుకొని ఈ రోజు ఎదుటి వాళ్ళ గురించి, కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు. వాళ్లకు కూటమి ప్రభుత్వం గురించి ఓర్చుకోలేక ఎప్పుడు దీనిపైనే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మేము ఒక్కటే తెలియజేస్తా ఉన్నాం, గతంలో మీరు చూసారు కల్తీ మద్యమం దాగి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది అనారోగ్య పాలయ్యారు. 30,000 మంది చనిపోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కల్తీ మద్యం ద్వారా. మీకు అందరికీ తెలుసు, గతంలో జంగారెడ్డి గూడెంలో కల్తీ సారా దాగి అప్పటికప్పుడే 30 మంది చనిపోవడం కూడా జరిగింది. ఇది మనం అంతా కల్లారా చూసాం. అటువంటిది ఈ రోజు కల్తీ మద్యం అని వాళ్ళు చెప్తుంటే దయ్యాలు వేదాలు వర్ణించినట్లే ఉంది. గత వారం రోజు
కాకినాడ న్యూరో స్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో చిన్నపిల్లల వైద్య విభాగాన్ని ప్రారంభించామని చైర్మన్ డాక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. తమ హాస్పిటల్ అతి తక్కువ కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించిందని చెప్పుకొచ్చారు. న్యూరో స్టార్ హాస్పిటల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి విజయవంతంగా అడుగు పెడుతుందని తెలిపారు. అనంతరం చిన్నపిల్లల వ్యాధుల స్పెషలిస్ట్ సతీష్ న్యూరో స్టార్ హాస్పిటల్లో చిన్నపిల్లల వ్యాధులకు సంబంధించిన అత్యాధునిక వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. నేను డాక్టర్ ఎం అశోక్ కుమార్, న్యూరోస్టార్ చైర్మన్. రీసెంట్గా మా న్యూరోస్టార్ హాస్పిటల్ 5 సంవత్సరాలు పూర్తి చేసుకుని 6వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. యాక్చువల్గా మేము ఫస్ట్ న్యూరోస్టార్ హాస్పిటల్ని కేవలం న్యూరో సర్వీసెస్ కోసం అనుకున్నాం. బట్ రోజు మా పేషెంట్ కేర్ని బట్టి, పేషెంట్స్ డిమాండ్ని బట్టి మేము న్యూరోస్టార్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్గా కన్వర్ట్ చేసాము. అందులో భాగంగా రీసెంట్గా మేము ఇన్హౌస్ జనరల్ ఫిజిషియన్, ఇన్హౌస్ జనరల్ సర్జన్, ఇన్హౌస్ ఆర్థోపెడిషియన్, ఇన్హౌస్ గైనకాలజిస్ట్ తీసుకున్నాము. సో గైనకాలజీ అండ్ ఆబ్స్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు పిడియాట్రిక్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేయాలనిపించింది. సో ఇప్పుడు ఈరోజు మేము ఈ సందర్భంగా పిడియాట్రిక్ సర్వీసెస్ లైక్ పిడియాట్రిక్స్ కానీ, న్యూయోనాటల్ సర్వీసెస్ కానీ, పిడియాట్రిక్లో అన్ని సర్వీసెస్ లైక్ పిడియాట్రిక్ ఎమర్జెన్సీస్, పిడియాట్రిక్ సర్జరీస్ అంటే ఒక విభాగం కింద ఒక డిపార్ట్మెంట్గా తయారు చేయడానికి పూనుకున్నాము. దానికి డాక్టర్ సతీష్ గారిని మేము మా హాస్పిటల్లో పిడియాట్రిక్ కన్సల్టెంట్గా తీసుకోవడం జరిగింది. ఈ శుభ సందర్భంగా పత్రికాముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సో మీ అందరి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. నా పేరు డాక్టర్ సతీష్, పెడియాట్రిషియన్. ఇక్కడ న్యూరోస్టార్ హాస్పిటల్లో కొత్తగా పెడియాట్రిక్ వింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో మన దగ్గర పిఐసికి సంబంధించి కానీ, ఎన్ఐసికి సంబంధించి కానీ హై అండ్ ఎక్విప్మెంట్ అంతా రెడీగా పెట్టుకున్నాం. పెడియాట్రిక్ సైడ్ వచ్చేసరికి హై ఫ్లో వెంటిలేషన్ కానీ, హై ఫ్లో ఆసిలేటరీ వెంటిలేషన్ కానీ, పెడియాట్రిక్ డయాలసిస్ ఇలాంటి హై అండ్ సర్వీసెస్ అన్నీ మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాం. అలాగే ఎన్ఐసియూకి వచ్చేసరికి హై అండ్ వార్మర్స్, హై అండ్ వెంటిలేటరీ సిస్టమ్, టోటల్ బాడీ కూలింగ్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ప్రీటమ్కి సెపరేట్ కేర్, లెస్ దెన్ 1 kg బేబీస్ కూడా సెపరేట్ స్పెషల్ కేర్ ఇవ్వడానికి మేము అందరం రెడీగా ఉన్నాం. సో ప్లీజ్ సపోర్ట్ us. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆరోపణలు చేశారు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళ చేతిలో అధికారం ఉన్నది. ఆ అధికారాన్ని విచారణయుక్తంగా వాళ్ళు రుజువులతో నిరూపించాల్సినటువంటి బాధ్యతని విస్మరించి ఇంకా ఆరోపణలు చేస్తూనే పోతూనే ఉన్నారు. ఏ ఒక్కటి కూడా రుజువు చేసిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కాదు. అదిగో వాడి కథ తేలుస్తాం, ఇదిగో వీడి కథ తేల్చేస్తాను, ఇలాంటి మాటలు చెప్పటమే. నాకు నోటీసులు ఇవ్వటమో లేకపోతే వాళ్లకు కావలసినటువంటి పత్రికల ద్వారా వాళ్లకున్నటువంటి ఈ ఛానల్స్ ద్వారా నా మీద డిబేట్లు పెట్టటమో, నన్ను విపరీతంగా తిట్టటమో చేస్తున్నారు. ఆ మధ్యన 50 ఏండ్లకు పైగా ఉన్నటువంటి పత్రిక ఈనాడు కరుణాకర్ రెడ్డికి విషయాలన్నీ ఎట్లా తెలుస్తా ఉన్నాయి, అధికారులంతా కూడా రహస్యాలు చెప్పేస్తా ఉన్నారు, దీన్ని మీకు కనిపెట్టాల్సినటువంటి అవసరం చాలా ఉంది అని పాపం వాళ్ళు కూడా ఒక పరిశోధనాత్మక వ్యాసం రాసినారు. అంటే నేను వాస్తవాలు చెబుతూ ఉంటే దానికి మీరు సమాధానాలు ఇవ్వాలా. సమాధానాలు ఉండవు. సమాధానం నా మీద దాడే. నువ్వు పరకామణిలో తినేసినావు, నువ్వు లడ్డూలో తినేసినావు, నువ్వు కాంట్రాక్ట్లో తినేసినావు, నువ్వు ఆ తూకంలో తినేసినావు, ఇదే కథలు తప్ప ఈ పాడిందే పాట పాచిపళ్ళ దాసరిలాగా రోజు ఇదే మాటలే మాట్లాడుతున్నారు. ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్పా, మీ చేతిలో అధికారం ఉంది. మీరు నన్ను ఏ రోజైనా కూడా ఆ అధికారంతో విచారణ చేయించి నిజమైతే నిర్బంధించవచ్చును. ఆ పని చేయరు. చెయ్యకుండా ఇష్టం వచ్చినట్టుగా రేపే అధికారం వస్తాడు చెప్పేస్తాడు,
ఎల్లుండే లోపలేసేస్తారు, 4 రోజుల్లో అంతు చూసేస్తాము, భూములు ఆక్రమించేసినాడు, ఊరంతా ఆక్రమించేసినాడు, ఇక రకరకాలుగా ఏ ఒక్కటికి ఆధారాలు ఉండవు. 2 రోజులు భౌ భౌ అంటారు, ఆ తర్వాత సన్నగా మ్యావ్ మ్యావ్ అంటామన్నారు. వీళ్ళ భౌ భౌ చూసి ఓయమ్మా జనమంతా కూడా నిజమేనేమో, ఏమి పట్టుకునేస్తారేమో అని అంటుంటుంది ఆ భౌ భౌ అరుపులు. ఆ తర్వాత ఏమీ ఉండదు. నేను చెప్పా, టీటీడీలో పనిచేసే వాళ్ళు, మళ్ళీ చెప్తున్నా నేను, వాళ్ళందరూ నన్ను అత్యంత ప్రేమాస్పదుడుగా చూస్తారు. ఇక నెల్లూరు జిల్లా రాపూరు మండలంలో 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు పంగిలి రాపూరు మధ్య కొండేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. 3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా రహదారికి కన్నం ఏర్పడి రోడ్డు కొట్టుకొనిపోయింది. పంగిలి వంతెన పనులు జరుగుతుండగా తాత్కాలికంగా వేసినటువంటి రోడ్డు కొట్టుకుపోయింది. ఇక వరద ఉధృతి తగ్గినా వెంటనే తక్షణ చర్యలు తీసుకుంటామని అధికారులు తెలియజేశారు. నెల్లూరులోని ఓ ప్రముఖ హోటల్లో పేకాట ఆడుతున్న పేకాట డాన్ కృష్ణా సింగ్ ను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో పేకాట స్థావరంపైన పోలీసులు ఆకస్మిక దాడులు చేశారు. నెల్లూరు సోదాం నగర్లో యాష్ పార్కులో ఓ గదిని అద్దెకి తీసుకొని పేకాట నిర్వహిస్తున్నారు. ఇక పక్కా సమాచారంతో దాడులు చేసిన చిన్న బజార్ పోలీసులు బెట్టింగ్ డాన్ కృష్ణా సింగ్ ను అరెస్టు చేశారు. విడవలూరు పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పుల్లారెడ్డితో పాటుగా మరో 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లక్షల్లో నగదును సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. మాకు రాబడిన సమాచారం మేరకు ఎస్పార్క్ హోటల్ నందు కొంతమంది జోదోలు ప్యాక్ ఆడుతున్నారని తెలిసింది, ఆర్గనైజ్డ్ క్రైమ్గా. దాని మీద మేము కంబైన్డ్ ఆపరేషన్ సిసిఎస్సిఐ సీతారామయ్య గారు కంబైన్డ్ ఆపరేషన్గా వెళ్ళి పెద్ద ప్రొసీడింగ్ తీసుకొని పోలీస్ పర్మిషన్ తీసుకుని డిఎస్పీ గారి దగ్గర నుంచి వెళ్ళిపోయి రైడ్ చేయగా అక్కడ 18 మెంబర్స్ ప్యాక్ ఆడుతూ ఉన్నారు. వీళ్ళలో కృష్ణ సింగ్ అని పాత హ్యాబిచువల్ ప్లేయరు. ఇతను ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా, ఎంత సస్పెండ్ చేసినా ఇతను మార్పు లేదు. ఇతన్ని మొన్న మధ్య రీసెంట్గా 1 month బ్యాక్ కూడా అరెస్ట్ చేశాము ఇక్కడ పిఎస్కే లాడ్జ్లో ఆడుతుంటే. మళ్ళా 1 month ఆగి వర్షం పడి చూసుకొని వీళ్ళందరూ కలిసి ఎస్పార్క్ 1106 రూమ్లో ఆడుతుంటే మనం పట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి 1,96,400 రూపాయలు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ కోర్టు ముందు పెడతాం ఛార్జ్షీటు. వీళ్ళ మీద డెఫినెట్గా కన్విక్షన్ వచ్చే విధంగా చూస్తాం. పశ్చిమ గోదావరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్ద పుల్లేరులో వెస్ట్ ఫీల్డ్ స్కూల్ బస్ బోల్తా పడింది. ఇక ప్రమాద సమయంలో బస్సులో 6 విద్యార్థులు ఉన్నారు. వీరిలో 3 విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇక క్షతగాత్రులను భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్కి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బస్సు డ్రైవర్ మద్యం సేవించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఘటనపైన కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలకు నేరెళ్ల వాగులో పడి ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. జలదంకి మండలం చామదల గ్రామానికి చెందిన మల్లికార్జున బైక్ పైన చామదల నుంచి కావలి వెళ్లేందుకు నేరెళ్ల వాగు దాటుతుండగా ప్రమాదం జరిగింది. అయితే వాగు ఉధృతి కారణంగా బైకు అదుపు తప్పడంతో బైక్తో పాటుగా మల్లికార్జున కూడా వాగులో పడి గల్లంతయ్యాడు. ఇక విషయం తెలుసుకున్నటువంటి జలదంకి తహసీల్దార్ ప్రమీల వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు. జలదంకి ఎస్ఐ సయ్యద్ లత్నీఫున్నీసా తన సిబ్బందితో కలిసి గల్లంతైనటువంటి మల్లికార్జున కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖపట్నంలోని గాజువాకలో ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టారు. కూర్మన్నపాలెం జంక్షన్లోని హ్యాపీ వైన్స్ను ఆయన సందర్శించారు. అక్కడ మద్యం సీసా మీద ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి వివరాలు చూపించారు. గత వైసీపీ హయాంలో నాణ్యత లేని మద్యంతో అమాయక ప్రజల ప్రాణాలను బలికొన్నారని మంత్రి ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఇంటర్నేషనల్ బ్రాండ్స్ను అందుబాటులోకి తెచ్చిందని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, ఎమ్మెల్సీ చిరంజీవి, మేయర్ పీలా శ్రీనివాస్, ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు.
మధ్య కాకండి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 23 డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ ఎంత ఉంటుంది. ఆ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్ దీంతో టాలీ అవుతుంది. అలా అయితే అథెంటికేట్ అమ్మారు ఏ డిపో నుంచి వచ్చింది చేసుకుని ఈ సిస్టమ్ ఈ యాప్లో అన్ని రంగాల్లో కూడా చాలా పారదర్శకంగా ఉండాలని చెప్పి ప్రభుత్వం వచ్చే దగ్గర నుంచి మేము నిర్ణయించుకున్నాం. ఆ రకంగానే కొనసాగుతా ఉన్నాం. ఇవాళ కొన్ని చోట్ల అడ్డంకులు సృష్టించాలని కొన్ని కుట్రలు జరుగుతూ ఉన్నాయి. ఆ కుట్రల్లో కూడా ఎక్కడా కూడా ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా బట్టబయలు చేయడానికి ఇవాళ టెక్నాలజీని కూడా ఉపయోగించుకుంటున్నాం. దానిలో భాగంగానే ఈరోజు ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ తీసుకొచ్చాం. ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్ ఎందుకంటే ఇది 2014-19లోనే ట్రాక్ అండ్ ట్రేస్ సిస్టమ్ పెట్టాం. ప్రతి బాటిల్ కి QR కోడ్ ఇచ్చాం. దాని మీద హోలోగ్రామ్స్ పెట్టాం. ఎక్కడా కూడా దీన్ని ట్యాంపర్ చేయడానికి అవకాశం లేకుండా ఆ రోజు నుంచి మేము చేయడం జరిగింది. కానీ 1924లో మొత్తం కూడా తిలోదకాలు వదిలేదానికి వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసి కొన్ని పక్క రాష్ట్రాల నుంచి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ తీసుకొచ్చారు, కొంత ఇల్సిట్గా తయారు చేశారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో జరిగినాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పాలసీ మొత్తం కూడా మార్చాం. చాలా పారదర్శకంగా పెట్టాం. అన్ని బ్రాండ్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉండే విధంగా. ఎందుకంటే గత ప్రభుత్వంలో వాళ్ళు తయారు చేసిన సొంత బ్రాండ్లు తయారు చేసి అవి మాత్రం అవైలబుల్ పెట్టారు. మల్టీనేషనల్ బ్రాండ్స్ అన్నిటిని కూడా ఈ రాష్ట్రంలో అందుబాటు లేకుండా చేసి మేము క్వాలిటీ ఆఫ్ ది లిక్కర్ మేము ఇస్తున్నాము. విత్ లిమిటెడ్ రీజనబుల్ రేట్తో ఇస్తున్నాము. పబ్లిక్కి అండర్స్టాండేటట్టు చూడేట్టు ఉంది. ప్రతి చోట ప్రతి షాప్ ముందు కూడా మేము మొత్తము ఏపీ సురక్ష యాప్ గురించి మొత్తము డిస్ప్లే పెట్టాము. వాళ్ళు గూగుల్ ప్లే స్టోర్స్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని దానిలో కన్జ్యూమర్ లాగిన్ ఉంటుంది, రిటైల్ లాగిన్ ఉంటుంది. కన్జ్యూమర్ లాగిన్ ఎవరైతే బాటిల్ కొనుక్కున్నారో వాళ్ళు కన్జ్యూమర్ వెళ్ళి వాళ్ళు కన్జ్యూమర్గా ఆ బాటిల్ స్కాన్ చేసుకొని చూసుకుంటే అది ఫేకా ఒరిజినలా అనేది క్లారిటీగా తెలిసిపోద్ది. ప్లస్ అది ఏ డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, డేట్ ఆఫ్ కంపెనీ ఎవరిది, ప్లస్ ఏ షాప్కి సప్లై అయింది, ఎంత MRP అనేది నీట్గా ఉంటుంది. దాని ద్వారా ప్రజలందరూ తెలుసుకోవచ్చు. అది తెలుసుకొని ఫేక్ లిక్కరా ఒరిజినల్ లిక్కర్ అని తెలుసుకోవచ్చు. ఏదైనా ఫేక్ లిక్కర్ అని దొరికితే మీకు 14405 మాది ఎక్సైజ్ టోల్ ఫ్రీ నెంబర్, కంప్లైంట్ నెంబర్ ఉంది. ఎవరికైనా ఎక్కడైనా ఫేక్ లిక్కర్ కనబడితే మాకు 14405 ఫోన్ చేస్తే మేము ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటాము. ఇది ఇవాల్టి పక్కా లోకల్ ఏపీ న్యూస్. మరిన్ని లోకల్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 TV.